అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి పండుగ చేసుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో 4,000 పెన్షన్ ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు మాకైతే పూల వర్షం కురిపించి స్వాగతం పలుకుతున్నారు. ఏప్రిల్ నుంచి ఏదైతే చెప్పామో 7,000 అలాగే ఇచ్చాం, పోయిన 4,000 ఈ రోజు కూడా అంటే రేపటి రోజు 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ఈ రోజే ఇస్తున్నందుకు కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రేపు ఆదివారం తప్పితే మళ్ళా ఇంకొక రోజు కూడా లేట్ కాకూడదు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా 3,000 కోట్లు ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాం. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులు ఉన్న వికలాంగుల పెన్షన్ 3,000 ఉండేది 6,000 చేశాం. 100% బెడ్ ఉండే వాళ్ళ మీద 5,000 ఉన్నదాన్ని 15,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా లేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి అవసరం అని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. పెన్షన్ పథకాలు కూడా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకాన్ని ప్రజలకు అంకితం చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సెక్టార్స్ అభివృద్ధి వర్గంలో వెళ్తున్నాయి. ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, పోలవరం పనులు మొదలైనాయి. ఉపాధి సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమై ఈ రోజు మాకు ఘన స్వాగతం పలుకుతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.